సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నారు. ఎన్నికలలో వైసీపీ ఓడి పిఠాపురంలో పవన్ గెలిస్తే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారని ప్రకటించారు. అయితే ఎన్నికలలో టీడీపీ గెలవడంతో పేరు మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డిగా మారింది. ఇందుకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం గమనార్హం. అన్నమాట ప్రకారం పేరు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డి. ఈ మేరకు ఏపీ గెజిట్లో ప్రచురణ కూడా అయింది. అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే ఎన్నికలలో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాలుకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తాజాగా ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఈ మేరకు గెజెట్ విడుదలైంది. ముద్రగడ పద్మనాభం మార్చి 27వ తేదీన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు. అంతకుముందు ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ ఓడించేందుకు ముద్రగడకు వైసీపీ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ముద్రగడ తీరుపై సొంత కుమార్తె సైతం విమర్శలు గుప్పించారు. తన కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టారని ముద్రగడ ఆరోపించారు. పిఠాపురంలో పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది ఆయన ఫోటో పెట్టి నామకరణ మహోత్సవం కూడా జరిపించారు. ట్రోలింగ్పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారినట్టుగా పేర్కొంటూ గెజెట్ విడుదలైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.